14,000 కోట్లతో హైదరాబాద్ విమానాశ్రయం విస్తరిస్తుందన్నమాట. కొత్తగా మరో టెర్మినల్ రన్వేని కూడా ఏర్పాటు చేస్తున్నారు. 2025 సెప్టెంబర్ నాటికి ఈ విస్తరణ కార్యక్రమం పూర్తవచ్చని చెప్తున్నారు అనమాట. హైదరాబాద్ శంషాబాద్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని RGIA పెద్ద ఎత్తున విస్తరించాలని ఎయిర్పోర్ట్ నిర్వహణ సంస్థ GMR హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ భావిస్తుంది. ఇందుకోసం వచ్చే 3 ఏళ్ల కాలంలో 14,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు GHIAL ఒక అంతర్గత డాక్యుమెంట్లో పేర్కొంది. ఈ విస్తరణలో భాగంగా ప్రస్తుత టెర్మినల్ విస్తరించడంతో పాటు కొత్తగా మరో టెర్మినల్ను రన్వేని కూడా అభివృద్ధి చేయాలని కూడా యోచిస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 26,000 పనులు ప్రారంభించి 2029 సెప్టెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని అనుకుంటుంది అన్నమాట. ఎందుకంటే ఏటా ప్రతి సంవత్సరం 3,40,00,000 మంది ప్రయాణికులు గంటకు 42 విమాన రాకపోకలు సాగించేందుకు వీలుగా GMR గ్రూపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నియమించారన్నమాట. అంటే 3,40,00,000 కోట్ల మంది గంటకు 42 విమానాలు వచ్చేటట్లు ఈ ఎయిర్పోర్ట్ నిర్మించారన్నమాట. కానీ 2017-18కి 2 కోట్ల మంది ప్రయాణికుల సంఖ్య అయిపోయింది అన్నమాట. అలాగే ఇప్పుడు ఈ సంఖ్య 3 కోట్లకు చేరింది. రాకపోకలు సాగించే విమానాల సంఖ్య కూడా గంటకు 36కి చేరింది అనమాట. అంటే ఇది 3.5 కోట్లకు అనుకుంటే ప్రస్తుతం 3 కోట్ల మందికి చేరిపోయింది. అలాగే గంటకు 42 విమానాలు అనుకుంటే 36 విమానాలు చేరింది. అంటే ఎయిర్పోర్ట్ త్వరలో గట్టి సామర్థ్యం చేరువవుతుంది. దీంతో వెంటనే విమాన సామర్థ్యం విస్తరించాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుత టెర్మినల్ ప్రయాణికుల వాచక సామర్థ్యం 3.5 కోట్ల నుంచి 4 నుంచి 5 కోట్లు విస్తరించడంతో పాటు కొత్తగా 2 కోట్ల మంది ప్రయాణికులు 46 నుంచి 47 విమాన రాకపోకలు సాగించేందుకు మరో టెర్మినల్ 3,800 మీటర్ల రన్వేని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడిందని అర్థం అనమాట. అంటే కొత్తగా ఇంకో 40 విమాన రాకపోకలు అనుకోగా ఇంకో 3 కోట్ల మంది అనుకూలంగా ఏర్పాటు చేయాలని అనుకుంటాను. ఈ విస్తరణ ఆధునిక సదుపాయాలు పూర్తి చేయాలని ఈ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి అనుకుంటున్నారు. కొత్తగా ఏర్పాటు చేసే రన్వేలో కేటగిరీ 1 ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ అధునాక నావిగేషన్ పరికరాలు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. దీంతో రన్వే సరిగా కనిపించకపోయినా పైలట్ విమానం సురక్షితంగా ల్యాండింగ్ చేయగలుగుతారు అన్నమాట. ఈ విధంగా చేస్తే ల్యాండింగ్ సిస్టమ్ అట్లా డెవలప్ చేస్తుంది. ఈ విధంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ని ప్రస్తుతం 3.5 కోట్లు అయితే దీన్ని 7 కోట్లకి మార్చాలి. అలాగే ప్రస్తుతం టెర్మినల్ని ఇంకో టెర్మినల్ ఏర్పాటు చేసి అదనంగా 14,000 కోట్లతో డెవలప్ చేయాలన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.